రాజకీయం నడుస్తోంది. తాజాగా ఈసీ కూడా మరో బాంబు పేల్చింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన గిరీష అనే ఐఏఎస్ అధికారి లాగిన్తో భారీగా దొంగ ఓట్లు నమోదు అయినట్లు ఈసీ గుర్తించింది. ఆయనపై ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సదరు అధికారి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నాడు. అధికారి లాగిన్ ఎవరెవరు ఉపయోగించారో తేల్చే పనిలో పడ్డారు. ఏపీలో దొంగ ఓట్లపై రాజకీయం నడుస్తోంది. తాజాగా ఈసీ కూడా మరో బాంబు పేల్చింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన గిరీష అనే ఐఏఎస్ అధికారి లాగిన్తో భారీగా కూడా దొంగ ఓట్లు నమోదైనట్లుగా ఈసీ గుర్తించింది. ఆయనపై ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సదరు అధికారి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నాడు. అధికారి లాగిన్ ఎవరెవరు ఉపయోగించారో తేల్చే పనిలో పడ్డారు. ఏపీలో దొంగ ఓట్లపై రాజకీయం నడుస్తోంది. అయితే తాజాగా ఈసీ కూడా ఈ విషయం మీద బాంబు పేల్చింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన గిరీష అనే ఐఏఎస్ అధికారి లాగిన్ తోనైతే భారీగా దొంగ ఓట్లు నమోదైనట్లుగానైతే ఈసీ గుర్తించింది. అయితే ప్రస్తుతం ఆయనపై ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే సదరు అధికారి ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు కూడా అసలు అధికారి లాగిన్ ఎవరెవరు ఉపయోగించారు అనేది కూడా తేల్చే పనిలో పడ్డారు ఈసీ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ మరిన్ని అప్డేట్స్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, దొంగ ఓట్ల నమోదు మీద డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తిరుపతి నగరంలో జరిగిన ఏదైతే గతంలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ల నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని నిన్న ఎన్నికల కమిషన్ విజయవాడలో జరిగిన సమావేశంలో అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నాడు, ఆయన మందలించినట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఉందో అప్పట్లో ఎన్నికల ఓట్ల నమోదుకు సంబంధించిన ఆయన స్వంత లాగిన్ ను బయట వ్యక్తులు ఉపయోగించి ఏకంగా 30,000 ఓట్లు నకిలీ ఓట్లు నమోదు చేశారు. ఆ ఎన్నికల్లో బయట వ్యక్తులు విచ్చలవిడిగా వచ్చి బస్సుల్లో వచ్చి ఓట్లు వేయడమే కాకుండా వారి ఆధార్ కార్డులు కానీ అదేవిధంగా ఏదైతే ఓటర్ ఐడి ప్రూఫ్ కానీ చాలా అసంబద్ధంగా మొహాలు కనిపించకుండా ఫేక్ అడ్రస్లతో వచ్చాయని కూడా అప్పట్లో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం. ఆ తర్వాత దానిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పలుమార్లు ఫిర్యాదు చేసిన నేపథ్యం. తాజాగా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ విషయం మీద ఫిర్యాదు చేయడంతో నిన్న జరిగిన ఎన్నికల కమిషన్ రివ్యూ సమావేశంలో అప్పట్లో నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసిన గిరీషాను మందలించినట్టు తెలుస్తుంది. అయితే నాకు ఆ విషయం తెలియదని కూడా ఆయన ఎన్నికల అధికారులకు సమాధానం చెప్పడంతో వారు కొంత సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అవసరమైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మీ పైన చర్యలు ఉంటాయని కూడా ఆదేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రేణుశ్రీ, థాంక్యూ.